తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి మంత్రులుగా మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సీట్ల ప్రకారం కేబినెట్లో 18 మందికి అవకాశం ఉండగా మరో 6 ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంకా ఆ బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ చర్చ జరుగుతుంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వెలువడుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై కీలక కామెంట్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై చర్చల్లో పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారని వెల్లడించారు. ప్రస్తుతం ఓవైపు పార్లమెంట్ సమావేశాలు సీరియస్గా జరుగుతున్నాయని, మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సైతం కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం టూర్లో మంత్రివర్గ విస్తరణపై ఎటువంటి చర్చ జరగలేదని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కాగా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ ఇవ్వనందున తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వినోద్, వాకటి శ్రీహరి, మదన్ మోహన్ రావు, మైనార్టీ కోటల్లో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ తదితరులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తనకే మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31లోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సైతం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విస్తరణపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.